ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో బుద్ధిమంతుడు కాని చాలా సోమరిగా ఉండేవాడు. చిన్న పని అయినా చేస్తే శరీరం నొప్పిస్తుందన్నట్టు ఏ పని చేయటానికి ఆసక్తి చూపించడు. తినడం, నిద్రపోవడం, మిత్రులతో గడిపేయడం తప్ప అతనికి ఇంకేం నచ్చవు. అతని తండ్రి ఒక రైతు. ప్రతిరోజూ తెల్లవారజాము నుంచి పొలంలో కష్టపడి పని చేస్తాడు. ఒకరోజు తండ్రి రామును పిలిచి ఇలా అన్నాడు. నాన్నా, నేను ఇప్పుడు వృద్ధుడినయ్యాను. నువ్వు ఈ పొలాన్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను చస్తే రేపు నిన్ను ఎవరు పట్టించుకోరు, అందుకని నువ్వు పని నేర్చుకోవాలి అని అంటాడు. రాము వెంటనే అయ్యా, నా చేతలు ఈ పనులకు సరికావు. నాకు చదువులో ఆసక్తి ఉంది అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని నిజానికి చదువుకోడానికి కూడా సోమరితనమే. తండ్రి నిశ్శబ్దంగా అతని మాటలు విన్నాడు. ఆ మరుసటి రోజు రాము నిద్రలేచేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. తండ్రి తాళాలు వేసి పొలానికి వెళ్ళిపోయాడు. తిండి లేదు, నీళ్లు లేవు, స్నేహితులెవ్వరూ లేరు. మొదటినుంచి రాము బిక్కుబిక్కుమంటూ అలమటించాడు. అలా 2 రోజులు గడిచాయి. చివరికి ఆకలితో లేచి బియ్యం ఉడకబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే వంట తెలియదు కాబట్టి ఏం చేయలేక నిరాశపడతాడు. అప్పటికి అతనికి గ్రహించేది ఒకటే, బతకాలంటే స్వయంగా కష్టపడాల్సిందే. ఆ 3వ రోజు తండ్రి తిరిగి వచ్చాడు. రాము ఏమి మాట్లాడకుండా పొలం వైపు చూస్తూ ఉండసాగాడు. అప్పుడు తండ్రి వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వే నేర్చుకోవాలి అని చెప్పాను కదా. ఇది జీవితం. బతకడమంటే తినటమే కాదు, కష్టపడటం కూడా. పని విలువ తెలుసుకుంటేనే మనిషి ఎదుగుతాడు అని అంటాడు. ఆ సంఘటన రామును పూర్తిగా మార్చింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తండ్రితో పాటు పని చేయడం మొదలుపెట్టాడు. మెల్లగా అతనిలో శ్రమ పట్ల గౌరవం పెరిగింది. కొంతకాలానికే రాము మంచి రైతుగా మారిపోయాడు. తన గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నీతి: సోమరితనం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనమే కష్టపడి పనిచేస్తేనే జీవితం మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలి.